నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ గివ్ అవేస్ చేస్తూ ఉంటా. విత్తనాలు అవి మీకు గివ్ అవే లాగా ఇద్దామని అనుకుంటున్నాను. పార్టిసిపేట్ చేయడానికి మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. జస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా కామెంట్ సెక్షన్ దగ్గర, అది హైప్ చేయండి. నా వీడియోకి మీ కామెంట్ కూడా చేయండి. ఇంతకు మించిన కండిషన్స్ అయితే ఏమీ లేవు. ప్రతి వారం 50 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటా. మిమ్మల్ని సలహాలు అడిగితే చాలా చెప్పారు, అవన్నీ కొంచెం కష్టం చేయడం. నాకైతే కామెంట్ పిక్కర్ నుంచి తీసుకోవడం ఈజీ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిపరేషన్ చేసుకుందాం నెక్స్ట్ రౌండ్ ఆఫ్ వెజిటబుల్స్ పెంచడం కోసం. ఏం చేద్దాం ఈరోజు? వెజిటబుల్స్ చేద్దాం. నీ ఫ్యాన్స్ అందరికీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు చేస్తారులే, కానీ నువ్వు ఈరోజు నేను ఎవరికి చెప్పాను, నాకు చెవిలో చెప్పు. నువ్వు ఈరోజు చాక్లెట్స్ తిన్నావా? తినలే. ఈరోజు మ్యాంగో తిన్నావా? తినలే. ఇట్లా కలుపులాగా పెరుగుతూ ఉంటుంది కదా కుండీల్లో, వాటిల్లో అవన్నీ తీసేస్తాము. ఎండిపోయిన క్రాప్ అయిపోయిన తర్వాత తీసేసినవి అవన్నీ ఇక్కడ అంటే క్లీన్ చేసినప్పుడల్లా వీటిలో పెడుతూ ఉంటాం అనమాట. ఇవి మంచిగా ఎండిపోయినాయి. ఇంట్లో పడిపోతున్నాయి, దుమ్ములు వేస్తున్నాయి కదా. ఇట్లా పట్టు, చేయి పెట్ట కూర్చుకుంటాయి. ఇగో పైకి రా. ఆడుకుంటున్నట్టుందా నీకు? డాన్స్ చేసేది మీద. ఇది ఫ్రెండ్స్, దీన్ని చూస్తుంటే మీకు గుర్తొస్తుందా? అదే మన ఉంటుంది కదా, ఇట్లా తిని తొక్కులు మొత్తం ఊస్తాం కదా, అదేదో ఉంటుంది, చింతకాయ ఏదో కాయ ఉంటుంది. మీరు గెస్ట్ చేయాలనుకుంటే మీరే గెస్ట్ చేయవచ్చు, చూసేవాళ్ళందరూ గెస్ట్ చేయవచ్చు. ఇంకా మేము గార్డెన్ టూర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా నేను సమ్మర్ హాలిడేస్ కూడా ఇంకో బొమ్మ కూడా కొనుక్కున్నాను ఫ్రెండ్స్. అదేం బొమ్మ అనుకోరు, మళ్ళీ తమ్ముడు బొమ్మ ఫ్రెండ్స్. ఈసారి తీసుకొని వస్తా ఫ్రెండ్స్. దాంతోపాటు సాక్స్, అదేదో ఉంటుంది, నిప్పలు, క్యాప్. ఇవి ఖాళీగా ఉన్నాయి కదా, వెజిటబుల్స్ ఇవి అయిపోయినట్టే. వీటిని బోర్లు ఇచ్చేసి మట్టి అంతా తీద్దాము. తీసిన తర్వాత ఒక లేయర్ అవి వేసేసి మట్టి వేసిద్దాం. కాలు మీద కొట్టు అటు ఇటు చేసి. డ్రైన్ హోల్స్ దగ్గర ఈ రాళ్ళు వేసేస్తున్నా, అవి అట్లా ఉంటాయి. తర్వాత ఈ పుల్లలన్నీ వేసేద్దాం. ఇంత గట్టిగా ఉంటే మొక్కలు పెరగవు, అందుకే అయిపోయినాయి వాటి పని. ఇప్పుడు కొత్తగా వేయాలి మనం. మా డాడీ వచ్చేసి ఇట్లా చేస్తుంది ఫ్రెండ్స్, తవ్వుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక లేయర్ మట్టి వేసుకున్నాం, తర్వాత ఇంకో లేయర్ ఈ మళ్ళీ ఎండాకులు వేసుకున్నాం, మళ్ళీ ఒక లేయర్ మట్టి. ఇది ఒక్కటి వేస్తాం, మిగతా ఇద్దు నువ్వే. ఇంతకుముందులా ఉండుంటే నేను మొత్తం తీసి పెద్ద దాంతో కలుపుతుండే మంచిగా. కొన్ని రోజులు అయితే చేయొచ్చేమో, ప్రస్తుతానికి అంత హెవీ పనులు చేయకూడదని ఆగుతున్నా. ఎరువులు ఇప్పుడు జనరల్గా అయితే మట్టి కలిపేటప్పుడే, మట్టిని ఇట్లా కాకుండా ఇంతకుముందు మొత్తం ఒకేసారి 4-5 కుండీలన్నా కనీసం వేసుకొని కలుపుతూ ఉండే. ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీలో కలుపుదాము. ఏమేమి ఎరువులు కలుపుతున్నా చూపిస్తా. ఎరువులు పెద్దగా అవసరమే ఉండదు, ఎందుకంటే
ఆకుకూరలు ఎక్కువగా పెడదాం అనుకుంటున్నాం కాబట్టి అంత హెవీ నీడ్ ఏమి ఉండదు, కానీ ఆ మట్టి మంచిగా సారవంతం అవ్వడానికి హెల్ప్ చేసేవి కలుపుదాము. అలాగే ఆ మట్టిలో ఇతరత్ర పురుగులు లాంటివి రాకుండా ఉండడం కోసం హెల్ప్ చేయడానికి ఏవైతే అవసరమో అవి కలుపుతాము. మెయిన్గా ఇదేంటంటే మైక్రోమిక్స్ EM అంటాము. దీంట్లో ట్రైకోడర్మా, బ్యాసిలస్ స్పీసీస్, సూడోమోనాస్ అవన్నీ ఉంటాయన్నమాట. వాటన్నిటి మిక్చర్ కొంచెం కలుపుకుంటే సరిపోద్దండి, ఎక్కువ అవసరం ఉండదు. ఒక స్పూన్ వేస్తే చాలు కుండీకి. ఏమో నీమ్ పౌడర్ వల్ల మీకు తెలుసు కదా పురుగులు అవి రాకుండా ఉంటాయి. బోన్ మీల్ వల్ల వేరు వ్యవస్థ మంచి పెరుగుతుంది. పొగాకు పౌడర్ కూడా అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పునే కలుపుతున్నాను, ఎక్కువ కలపట్లేను. ఇదేమో ఎప్సమ్ సాల్ట్ ఇప్పుడు వేసింది. తర్వాత ఇది సీవీడ్ గ్రాన్యూల్స్ కొన్ని. సో ఇది చూసారు కదా, టాప్ లేయర్లో వేద్దాము. ఇంతవరకు కలుపుతున్నా, కొంచెమే కలుపుతున్నా, అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నా. ఇప్పుడు నేను వేస్తున్నవన్నీ కూడా కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ సేఫ్ టు యూస్. మనం టచ్ చేసినా, మనం ఇన్హేల్ చేసినా, ఒకవేళ మన బాడీలోకి వెళ్ళినా ఏం ప్రమాదం జరగదు. అందుకని ధైర్యంగా వాడచ్చు. కెమికల్స్ కావు ఇవి. నాకు మట్టిలో నెమటోడ్స్ అట్లాంటివి వేరు పురుగులు ఏం కనిపించలేదు కాబట్టి నేను ప్యాసిలోమైసిస్ కానీ మెట్రైజం కానీ అట్లాంటివి వాడలేదు. మీరు మట్టి ఇట్లా తీసినప్పుడు దాంట్లో పురుగులు ఉంటాయి, ఇట్లా టైప్లో ఉంటాయి అన్నమాట. వాటిని గ్రబ్స్ అంటారు. ఆ గ్రబ్స్ ఉంటే మాత్రం మెట్రైజం కంపల్సరీ వాడండి. ఇంకా నెమటోడ్స్ లాంటివి ఉంటే ప్యాసిలోమైసిస్, వ్యామ్ అట్లాంటివి కలుపుకొని ఇస్తే మంచిది. నా మట్టిలో ఆల్రెడీ వ్యామ్ నేను ఇంతకుముందు ఒకసారి ఇచ్చినట్టున్నా. సో ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ కలపట్లేను. ఇది ఒకటి మైక్రోమిక్స్ ఒకటి కలుపుతుంటే ఇస్తే సరిపోతుంది ప్రస్తుతానికి. మళ్ళీ మనం మొక్కలు కానీ విత్తనాలు కానీ పెట్టినప్పుడు అవి ఎదగట్లేవు, చేయట్లేవు అనిపిస్తే అప్పుడు ఆలోచించవచ్చు ఏమి ఇవ్వాలనేది. ఇలా చేస్తే మన మట్టి అనేది మంచిగా సారవంతంగా తయారవుతుంది. ఇప్పుడు ఆ కుండీలో పెట్టింది. ఇప్పుడే మనం విత్తనాలు అవేం పెట్టాము, కొంచెం అది ఒక వారం రోజులు అయిన తర్వాత పెడతాము. జనరల్గా కలపగానే పెట్టాలనుకుంటే, బట్ నేనైతే మట్టి కొంచెం సెటిల్ అయ్యి స్టేబుల్ అయ్యేంత వరకు కొంచెం వాటర్ పోస్తుంటే అది కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. వారం రోజుల తర్వాత పెడతా. రోజు వాటర్ పోస్తూ ఉంటే అది మంచి సెటిల్ అవుతుంది. మనం పైన వేసిన బయోఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా, అవన్నీ సాయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి, మంచిగా డీకంపోజ్ అవుతాయి. మన ఈ పుల్లలో వేసాం కదండి, అవి కూడా మంచిగా డీకంపోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వారం రోజుల్లోపు ఏమన్నా కలుపు ఉంటే అది వచ్చేస్తాయి. దాదాపుగా మన నీళ్ళు పోస్తుంటే కలుపు మొక్కలు వెంటనే పెరుగుతాయి. అవి తీసేసి మనం మొక్కలు నాటుకోవచ్చు. ఒక్కటి ప్రిపేర్ చేసానికి చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది. అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. తర్వాత విత్తనాలు కూడా నాటుకుందాం. వీడియోలో అయితే ఇంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్.